మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప అంతరార్థం మరియు ఒక అద్భుతమైన కథ దాగి ఉంటుంది. అటువంటి పండుగలలో అత్యంత పవిత్రమైనది శ్రీరామనవమి. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, ఇది ధర్మం, భక్తి మరియు మనిషి ఎలా ఆదర్శంగా జీవించాలో గుర్తు చేసే పవిత్రమైన రోజు. చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి నాడు అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించాడు. ఆ పుట్టిన రోజునే లోకమంతా భక్తులు ఎంతో భక్తి భావంతో శ్రీరామనవమిగా జరుపుకుంటారు. రాముడంటే కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఆయన సత్యం, ధర్మం మరియు మర్యాదలకు నిలువెత్తు రూపం. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు. పురాణాల ప్రకారం పూర్వం అయోధ్యను దశరథ మహారాజు ధర్మబద్ధంగా పాలించేవారు. దశరథుడికి కౌసల్య, కైకేయి మరియు సుమిత్ర అనే ముగ్గురు భార్యలున్నారు. సకల సంపదలు, అధికారం ఉన్న దశరథుడికి ఒక తీరని వేదన ఉండేది, అదే సంతానం లేకపోవటం. మహర్షులు సూచన మేరకు ఆయన సంతానం కోసం పుత్రకామేష్టి యాగం అత్యంత భక్తితో నిర్వహించారు. ఆ యాగ ఫలంగా దశరథుడికి నలుగురు కుమారులు జన్మించారు: రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు. వీరిలో పెద్దవాడైన రాముడు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించినందున ఆ రోజే శ్రీరామనవమిగా స్థిరపడింది. శ్రీరామనవమి అంటే కేవలం పుట్టినరోజు మాత్రమే కాదు, సీతారాముల కళ్యాణం జరిగిన రోజు కూడా. మిథిలా నగరంలో శివధనస్సును ఎక్కుపెట్టి ఆ అహంకారానికి ప్రతీక అయిన ధనస్సును విరిచి సీతమ్మను పెళ్లాడాడు రాముడు. ఈ రోజు ప్రతి రామాలయంలోనూ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు రామాయణ పారాయణం చేస్తూ రోజంతా శ్రీరామ నామస్మరణలో మునిగిపోతారు. శ్రీరామ నవమి అంటే మనకు గుర్తొచ్చేది లోక కళ్యాణం కోసం జరిగే సీతారాముల కళ్యాణం. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ లగ్నంలో ఎండ తీక్షణంగా ఉన్నా సరే భక్తులందరూ ఆ కళ్యాణాన్ని కళ్ళారా చూసి తరిస్తారు. ఈ పండుగ నాడు ఇంటింట పానకం, వడపప్పులను ప్రసాదంగా పంచుతారు. బెల్లం, మిరియాలు కలిపిన పానకం కేవలం ప్రసాదం మాత్రమే కాదు, వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఔషధం కూడా. భారతదేశం మొత్తం ఈ వేడుకలు జరిగిన తెలుగు రాష్ట్రాలలోని భద్రాచలం మరియు ఒంటిమిట్ట అత్యంత ప్రత్యేకం. తెలంగాణలోని భద్రాచలం శ్రీరామ భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. ఈ ఆలయ చరిత్ర కంచర్ల గోపన్న అంటే భక్త రామదాసు అనే గొప్ప భక్తుడితో ముడిపడి ఉంది. పాతబడిన రాముడి ఆలయాన్ని చూసి చలించిపోయిన గోపన్న తన రాముడికి భవ్యమైన మందిరాన్ని నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానా సొమ్మును వాడారనే నెపంతో అప్పటి రాజు రామదాసును జైల్లో బంధించాడు. జైలు గోడల మధ్య కూడా రామదాసు కృంగిపోకుండా రామునిపై కీర్తనలు పాడుతూ భక్తితో కాలం గడిపాడు. ఒకరోజు రాత్రి రాజు కలలో 2 యువకులు వచ్చి బంగారం ఇచ్చి ఇలా చెప్పారు: రామదాసు తీసుకున్న డబ్బు ఇది. ఆ యువకులు ఎవరో కారు, వారు శ్రీరాముడు మరియు లక్ష్మణుడు. ఉదయం లేచిన రాజు ఆ బంగారాన్ని నిజంగా చూసి ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే రామదాసును విడుదల చేసి రాముని మహిమను కొనియాడాడు. అప్పటి నుండి భద్రాచల శ్రీరామ ఆలయం భక్తులకు అత్యంత పవిత్ర క్షేత్రంగా మారింది. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం మరొక చారిత్రాత్మక క్షేత్రం. ఇక్కడ సీతారాముల, లక్ష్మణుల విగ్రహాలు ఒకే రాతితో చెక్కబడి ఉండటం ప్రపంచంలోనే అత్యంత అరుదైన విషయం. పురాణాల ప్రకారం ఇక్కడ ఒకప్పుడు ఒంటుడు మరియు మిట్టుడు అనే 2 సోదరులు ఉండేవారు. వారు మొదట దొంగలు, కానీ తరువాత శ్రీరాముని మహిమ తెలుసుకొని తమ జీవితాన్ని మార్చేసుకున్నారు. తరువాత వారు శ్రీరామునికి ఆలయాన్ని నిర్మించారని కథ చెబుతుంది. వారి పేర్లతో ఈ ప్రాంతానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది. ఇక్కడ సీతారాముల కళ్యాణం రాత్రి వేళలో వెన్నెల్లో జరుగుతుంది. పూర్వకాలంలో భక్తులు దూర ప్రాంతాల నుండి పాదయాత్రగా వచ్చేవారు. వారు ఎక్కువగా సాయంత్రం లేదా రాత్రికి మాత్రమే అక్కడికి చేరుకునేవారు. అందుకే అందరూ పాల్గొనటానికి కళ్యాణాన్ని రాత్రి నిర్వహించే సంప్రదాయం ప్రారంభించారు. ఆ సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. ఈ పండుగ మనకు ఒకే విషయం చెబుతుంది:
నిజమైన భక్తి ఉంటే ఆ రాముడు ఎప్పుడూ మన వెంటే ఉంటాడని ఈ పవిత్రమైన రోజున మన అందరికీ శ్రీ సీతారాముల ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. హాయ్ అందరికీ, నేను నందిని. ప్రతి కథలోని మీనింగ్ ని మీకు అర్థమయ్యేలా తెలియజేయడమే నా గోల్. ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. హలో ఆల్, ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.